హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ అయితే మేము ద్వారకాకి వెళ్తున్నాం. సో ద్వారకాకి వెళ్ళడానికి మేమైతే బస్ తీసుకున్నాం కదా. సోమనాథ్ నుంచి ద్వారకాకి 6 to 7 hours ఆఫ్ జర్నీ ఉంటుందన్నమాట. సో మేము అక్కడ నైట్ ఆల్మోస్ట్ 11కి బస్ ఎక్కితే ఇక్కడ దిగేసరికి ఆల్మోస్ట్ 5 to 5:30 ఇన్ బిట్వీన్ అయింది. సో బస్ స్టాప్ దగ్గర దిగేసాక అక్కడ ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ బస్ స్టాప్ నుంచి ఇలా గోమతి రివర్ ఘాట్ దగ్గర తీసుకొచ్చి మనకి డ్రాప్ చేస్తారనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మనకి ఆల్మోస్ట్ ఈచ్ పర్సన్కి 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. సో మేమైతే ఇలా గోమతి నది ఘాట్ దగ్గర మమ్మల్ని ఆటో దింపేసి వెళ్ళిపోయాడు. సో ఇంకా అక్కడ అయితే ఇంకా టీ తాగుతున్నాం వేడివేడిగా, ఎందుకంటే చాలా చాలా చలిగా ఉంది. మొత్తం చూసారా, ఆల్మోస్ట్ షివర్ అయిపోతున్నారు. సో అంత చలి ఉందన్నమాట అక్కడ. సో ఇంకా టీ తాగేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. అంటే చూస్తున్నాం అక్కడ ఏమైనా రూమ్స్ దొరుకుతాయా, లేదంటే సోమనాథ్ లాగా ఇక్కడ టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రెస్ట్ రూమ్స్ ఆర్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని. సో ఇలా గోమతి ఘాట్కి ఎంట్రన్స్లోనే మనకి ఇలా సీతారాం మందిర్ ఉంటుందన్నమాట. అండ్ ఇదే గోమతి రివర్. సో అప్పుడు ఇంకా డార్క్గా ఉంది కాబట్టి అంత మంచిగా కనిపించలేదు. సో మీకు చూపిస్తాను డే టైంలో మళ్ళీ ఎలా ఉంటుందో. సో ఇంత చీకట్లో కూడా చూసారా వాటర్ ఎంత బాగా షైనింగ్ అవుతూ కనిపిస్తుందో. అండ్ ఇదంతా ఇలా ఈ ఘాట్ రోడ్ నుంచి, రోడ్డు కాదు, సో ఇలా ఘాట్ పక్కన వే ఉంటుందన్నమాట. సో ఈ వే నుంచి మనం అలా ముందుకు వెళ్తుంటే టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న కొంచెం హోటల్స్ ఆర్ రూమ్స్ దగ్గరికి వెళ్తుంటాం. సో ఈ ప్లేస్ అంతా కూడా చూసారా, ఇప్పుడే ఇంత డివైన్గా అనిపిస్తుంది. ఇంకా డే టైంలో ఇంకెలా ఉంటుందో కదా. అండ్ ఇంకా ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాం. మేమైతే రూమ్ తీసుకోలేదు, అక్కడ కొన్ని సత్రాలు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కరికి 100 రూపీస్ ఇచ్చేసి అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా మా లగేజ్ కూడా అక్కడే పెట్టేసి వీ వర్ స్టార్టెడ్ ఫర్ ద దర్శనం అనమాట. సో ఇలా గుజరాత్ స్ట్రీట్స్లో వెళ్తుంటే, ఎస్పెషల్లీ ద్వారకా స్ట్రీట్స్లో వెళ్తుంటే చాలా చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. సో యా, ద్వారకా అంటే అసలు ఒక సిటీ కాదు, అదొక ఎమోషన్ అనమాట. చాలామందికి మీకు ఆల్రెడీ తెలుసు, ఇది లార్డ్ కృష్ణ అంటే శ్రీకృష్ణ భగవంతుడు రూల్ చేసిన రాజ్యం, తాను రూల్ చేసిన ఒక కింగ్డమ్ అనమాట. సో మీ అందరికీ మళ్ళీ కూడా తెలుసు ద్వారకా ఎక్కడుందంటే గుజరాత్ స్టేట్లో ఉంది. అండ్ ఇంకా అరేబియన్ సీ ఎడ్జ్లో అనమాట, సీ షోర్స్లోనే ఉంటుంది. సో దీన్ని గేట్ వే టు మోక్ష అని కూడా పిలుస్తారంట. సో చూసారా ఇక్కడ ద్వారకా టెంపుల్, అసలు అక్కడ టెంపుల్ని చూస్తూనే నేను చాలా చాలా ఎక్సైటెడ్ అయిపోయాను అనమాట. రిజల్ట్లీ నాకైతే చాలా ఇంకా స్టిల్ ఇప్పటికీ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో చూస్తుంటే స్టిల్ ఇంకా ఆ ఫీలింగ్ దట్ అక్కడే ఉన్నా అన్నట్టు అనిపిస్తుంది. చాలా 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 ఎక్సైటెడ్ ఉన్నా అనమాట. ఒక డ్రీమ్ లాగా అనిపించింది అనమాట అక్కడ ఆ మూమెంట్లో, ఆ అట్మాస్ఫియర్ని చూస్తూ, ఆ టెంపుల్ని చూస్తుంటే. అండ్ ఇక్కడ ఇప్పుడు దర్శనం విషయానికి వస్తే సేమ్ మనకి సోమనాథ్ లాగే అనమాట. లోపలికి మొబైల్ ఫోన్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేదంటే ఇంకా కెమెరాస్, ఎలాంటి గ్యాడ్జెట్స్ కూడా నాట్ ఎట్ ఆల్ అలౌడ్. సో మొత్తం అన్నీ కూడా ఇలా మనకి బయటనే టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందుగా మనకి అక్కడ కౌంటర్స్ ఉంటాయన్నమాట. సో ఆ కౌంటర్స్లో మనం ఇచ్చేసి వెళ్ళాలి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అంత స్ట్రిక్ట్గా ఏం లేదు, బట్ ఓన్లీ ఒక చెక్ ఉంటుంది. అస్సలు ఒకవేళ ఏమైనా మన దగ్గర ఏమైనా దొరికితే మొబైల్స్ ఆర్ కెమెరా సంథింగ్, సో అస్సలు అలో చేయరు. సో బెటర్ టు కీప్ అవర్ బిలాంగింగ్స్ ఎట్ కౌంటర్. అండ్ ఇంకా మేమైతే అన్నీ అక్కడ కౌంటర్లో ఇచ్చేసి దర్శనంకి వెళ్ళిపోయాం. ఇది ఇంకా ఎగ్జాక్ట్గా ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా 7 అలా అవుతుంది. అప్పుడే మేము మార్నింగ్ దర్శనంకే వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళిపోతే అస్సలు దర్శనం ఎంత బాగా జరిగిందంటే, అసలు చిన్ని కృష్ణుడు ఉంటాడు. నేను ఇంకా పెద్ద కృష్ణ విగ్రహం ఉంటుంది అనుకున్నా, కాదు చిన్ని కృష్ణుడు ఉన్నాడు. చాలా ముద్దుగా క్యూట్గా ఉంటాడు అనమాట కృష్ణుడు. చూస్తున్నంతసేపు ఇంకా చూడాలనిపిస్తుంది. సో విగ్రహాన్ని చూస్తున్నంతసేపు కూడా స్టిల్ ఐ వాజ్ లైక్ ఇంకా ఒక డ్రీమ్ లాగానే అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో దర్శనం మాకైతే క్విక్గా ఒక 10 minutesలోనే అయిపోయింది. సో 10 minutesలో దర్శనం అయ్యాక లోపల టెంపుల్ లోపల ఇంకా మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసుకున్నాం. ఇంకా దాంతోపాటు ఆ టైంకే
బిఫోర్ 9 o'clock మనకి ఎవ్రీడే టెంపుల్ గోపురం పైన ఫ్లాగ్ని చేంజ్ చేస్తారంట. సో లక్కీగా మేము లోపల ఉన్నప్పుడే ఆ ఫ్లాగ్ని చేంజ్ చేస్తున్నారు. హ్యాపీగా అది చూసేసాము. చూసేసి 9 o'clockకి మళ్ళీ సెకండ్ దర్శనం లైన్ ఓపెన్ చేశారనమాట. లోపలే ఉన్నాం కదా ఫార్చునేట్గా. సో వెంటనే ఆ లోపల నుంచే మళ్ళీ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయి సెకండ్ దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. సో టోటల్లీ కృష్ణుడు మాకు 2 దర్శనాలు చేసుకునే అంత భాగ్యం ఇచ్చాడనమాట. నౌ కమింగ్ టు ద స్టోరీ ఆఫ్ ద్వారకా. వీళ్ళు చాలామందికి తెలుసు, మహాభారతం టైంలో సో మథుర నుండి లార్డ్ కృష్ణ వచ్చేస్తాడు కదా. యాదవ ప్రజల సేఫ్టీ కోసం ఏంటంటే తను ఈ ద్వారకా సిటీని స్థాపిస్తాడనమాట. సో తర్వాత ఈ ద్వారకా సిటీకి ఏమైందంటే, సో మీకు తెలుసు చాలామందికి మహాభారతంలో గాంధారి 100 మంది పిల్లల్ని కూడా కోల్పోతుంది. ఎవరు? ఆ 100 మంది కౌరవులు కదా. సో 100 మందిని కోల్పోతుంది. ఆ బాధలో తను కృష్ణ భగవానుడికి ఒక శాపం పెడుతుందనమాట. సో అంతా నీకు తెలుసు, నువ్వు తెలిసే చేయించావు అన్నట్టు శ్రీకృష్ణుడికి ఒక శాపం పెడుతుంది. ఏంటి, నేను ఎలా అయితే నా పిల్లలందరినీ కోల్పోయి బాధపడుతున్నానో సో సేమ్ నీకు కూడా అంతే, మీ యాదవ వంశం కూడా మొత్తం నీ ముందే నాశనం అవ్వాలి అని కోపంలో కృష్ణుడిని చెప్పించిందనమాట. చెప్పించినా కూడా కృష్ణుడికి తెలుసు ఏదైనా కూడా లోక కళ్యాణార్థమే అన్నట్టు. సో ఆయన దానిని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ప్రతిదీ కూడా ధర్మ ప్రకారమే జరగాలి అని ఆయన చెప్తారనమాట గాంధారితో. సో తర్వాత ఇంకేమవుతుంది, ఈ యాదవ వంశంలో కూడా ఏంటంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల కూడా అలా కూడా కొంచెం ఇంటర్నల్గా కూడా కొంచెం నాశనం అయిపోయిందనమాట. సో ఇంకా కృష్ణుడి అవతారం తర్వాత అవతారం ఎండ్ అయిన తర్వాత ఏమంటే ఇంకా ద్వారకా సిటీ కంప్లీట్గా గాంధారి ఎలా అయితే శాపం పెట్టిందో మొత్తం అంతా కూడా సముద్రంలో కొట్టుకుపోతుందన్నమాట. సో ఇది మన పురాణాల ప్రకారం ఉన్న స్టోరీ అయితే. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫెసిలిటీస్కి వస్తే ఇలా మనకి 2 వీలర్స్ దొరుకుతాయన్నమాట రెంట్కి. సో తీసుకొని ఆ డే అంతా కూడా మనం నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. పర్ డేకి ఆర్ పర్ అవర్కి అన్నట్టు ఇక్కడ మనకి రెంటల్కి దొరుకుతాయి. సో తీసుకొని హ్యాపీగా ఒకరు వెళ్ళినా లేదంటే ఇద్దరు వెళ్ళినా లేదా గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా వెళ్ళినా కూడా హ్యాపీగా వెహికల్ తీసుకొని వెళ్ళిపోతుండొచ్చు. బట్ మేమైతే ఆటో తీసుకున్నాం, ఎందుకంటే అత్తమ్మ కూడా ఉన్నారు కదా. సో 2 వీలర్ అయితే ఎటు కాకుండా ఉంటుందని, సో ఆటో అయితే 3 మెంబర్స్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకా మాకు దర్శనం అయిపోయింది. మేము ఇంకా కింద గోమతి రివర్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఇంకా మీరు ఒకవేళ కార్తికేయ 2 మూవీ కానీ చూస్తుంటే ఈ మొత్తం ఈ ద్వారకా నియర్ బై ఈ ప్రెమిసెస్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీరు ఆ మూవీలో చూసుంటారు. ఇంకా అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సుధామా సేతు అనమాట. ఈ బ్రిడ్జ్ కూడా మీరు కార్తికేయ 2 మూవీలో చూస్తుంటారు, చాలా బాగా చూపిస్తారనమాట. సో ప్రస్తుతానికైతే ఈ సుధామా సేతు బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి అలో చేయట్లేదు, ఎందుకో రెస్ట్రిక్ట్ చేశారు. సో ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం అవతల సైడ్ వెళ్తే ఏమంటే అవతల సైడ్ ఒక 5 శివలింగాస్ ఉంటాయంట. అంటే 5 పాండవులు ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించింది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క బావి చేస్తారంట. సో ఆ 5 బావులు కూడా మనం అటుపక్క చూడొచ్చు. బట్ ఇప్పుడైతే అటుపక్కకి అలో చేయట్లేదు. సో మనకేంటంటే అయితే మనం ఈ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళొచ్చు, లేదంటే ఆపోజిట్ సైడ్కి వెళ్ళడానికి బోట్స్ కూడా ఇంతకు ముందు ఉండేవంట. బట్ ఇప్పుడైతే కంప్లీట్లీ రెస్ట్రిక్ట్ చేశారు, బోటింగ్ కూడా లేదు, ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి అలో కూడా చేయట్లేదు. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏమంటే ఈ గోమతి రివర్ ఉంది కదా, సో ఈ గోమతి రివర్ ఇక్కడే అరేబియన్ సీలోకి కలిసిపోతుంది అనమాట. సో నార్మల్గా నాకు తెలుసు నదులన్నీ ఎక్కడో దగ్గర ఇలా సముద్రంలో కలిసిపోతాయని, బట్ ఎప్పుడు చూడలేదు. బట్ దట్ వాస్ ద వెరీ ఫస్ట్ టైం ఐ సా అనమాట ఇలా రివర్ సీలో కలిసిపోవడం. ఆ సినారియో కూడా చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ వాటర్లో అయితే ఈ రివర్లో ఎన్ని చేపలు ఉన్నాయో, చాలా చాలా చేపలు ఉన్నాయి. బట్ ఇలా ఒక మంచి పవిత్ర స్థలం కావడం వల్ల ఎవరు కూడా వాటిని పట్టుకోవట్లేదు అనుకుంటాను. ఫిషెస్ చాలా లక్కీ చేసుకున్నాయి, చాలా అదృష్టం చేసుకున్నాయి ఇలాంటి ప్లేస్లో ఉండడానికి. సో చాలా చాలా మొత్తం రివర్ అంతా ఫిషెస్ ఉన్నాయి.
కనీసం ఎవ్వరు వాటిని అస్సలు పట్టుకోరు. అండ్ ఇంకా ఇక్కడ ఇలా చాలా క్యామెల్స్ కూడా ఉన్నాయన్నమాట. రైడ్ కావాలంటే తీసుకోవచ్చు. ఈచ్ రైడ్కి 150 రూపీస్ అంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ద్వారకాలో శ్రీకృష్ణుడిని ఏమని పిలుస్తారంటే ద్వారకాధీష్ అని పిలుస్తారు. ద్వారకాధీష్ అంటే కింగ్ ఆఫ్ ద్వారకా అని అర్థం అనమాట. సో లోపల అందరూ అదే అనమాట. లోపల దర్శనం చేసుకుంటున్నారు కదా భక్తులు, అందరి ఫేస్లో ఒకలాంటి హ్యాపీనెస్. అందరూ జై ద్వారకాధీష్ జై ద్వారకాధీష్ అని చెప్పి. అండ్ ఇంకా టెంపుల్ బయట కూడా అంతే, షాప్స్లో అక్కడక్కడ ఒకరిని ఒకరు విష్ చేసుకుంటున్నప్పుడు కూడా జై ద్వారకాధీష్ అని విష్ చేసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది అసలు. అక్కడ టోటల్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా డివైన్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అసలు అక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటే ఇంకా మన పర్సనల్ లైఫ్లో మన ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనలు కానీ అస్సలు ఏమీ అయితే గుర్తురావు. అక్కడ ఆ మూమెంట్ని మనం అలా ఎంజాయ్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ ద్వారకా టెంపుల్ అయితే ఆల్మోస్ట్ 2500 సంవత్సరాల క్రితంది అంట. సో అంత ఓల్డ్ టెంపుల్. అండ్ ఇంకా ఇక్కడ ఈ గోమతి రివర్ దగ్గర ఏంటంటే దీపాలు కూడా అమ్ముతుంటారు. పక్కన నదిలో దీపాలు వదులుతాం కదా, అలా అనమాట. తీసుకొని మనం నదిలో కూడా వదలొచ్చు. అండ్ ఇంకా చాలామంది ఇక్కడ ఈ రివర్లోనే స్నానం చేస్తారనమాట. హోలీ డిప్ అన్నట్టు, మునిగితే మంచిది అన్నట్టు ఇక్కడే మునిగి స్నానం చేసి టెంపుల్కి వెళ్తూ ఉంటారు. బట్ మేమైతే లేదు, జస్ట్ కాలు తడుపుకొని వాటర్ తలపైన వేసుకున్నాం. అండ్ ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం. ఆ బ్రేక్ఫాస్ట్ షాప్లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఏం తింటారో అన్ని వెరైటీస్ కూడా అక్కడ ఉన్నాయి. లక్కీలీ మాకు ఇడ్లీ వడ దొరికిందనమాట ఆఫ్టర్ 2 days. మొత్తం ఇంకా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ద్వారకా రీచ్ అయ్యే వరకు కూడా ఎక్కడ మనకి సౌత్ ఇండియన్ ఫుడ్డే మాకు దొరకలేదు. ఓన్లీ రోటీస్ అవే దొరికాయి. ఫైనల్లీ ఇడ్లీ వడ సాంబార్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం అలా అక్కడంతా షాపింగ్ ఏరియా ఎలా ఉంది, ఏమన్నా డిఫరెంట్గా కనిపిస్తే తీసుకుందాం అనుకున్నాం. బట్ అంత డిఫరెంట్గా ఏం లేవు. మనకి రెగ్యులర్గా మనం ఉండే ప్లేసెస్లో అయినా దొరికే థింగ్సే ఉన్నాయన్నమాట. ఎక్కువ అక్కడ కృష్ణుడిని పూజిస్తారు కదా, సో ఇలా చిన్ని కృష్ణుడి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా కృష్ణాష్టమికి కృష్ణుడికి వేయడానికి బుజ్జి డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవి కావాలంటే గుర్తుకు ఏమైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మేమైతే చెప్పాను కదా, ద్వారకా సరౌండింగ్స్లో కూడా చూడవలసిన హోలీ ప్లేసెస్ చాలా ఉన్నాయని చెప్పేసి, సో వాటికి స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే మేము బేట్ ద్వారకాకి వెళ్తున్నాం అనమాట. సో బేట్ ద్వారకానే మనకి ఒరిజినల్ ద్వారకా అంట. అంటే ఇప్పుడు మొత్తం ద్వారకా అంతా మునిగిపోయింది కదా, అంతా మునిగిపోయిన ఒక చిన్న పార్ట్ మాత్రం మునిగిపోకుండా ఉందంట. దాన్నే బేట్ ద్వారకా అని అంటారు. అంటే అదొక్కటే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుందంట. సో ఇంతకుముందు ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఐలాండ్ కదా, కొంచెం సముద్రం మధ్యలో ఉంది. ఇంతకుముందు అక్కడికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాల్సి వచ్చేదంట, ఇలా డివోటీస్ ఎవరైనా వెళ్ళాలంటే. బట్ లేదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి నరేంద్ర మోడీ గారు సుదర్శన్ సేత్ అని ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేశారనమాట. మనకి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, సేమ్ అలాంటిది అనమాట. సో ఇప్పుడు త్రూ బ్రిడ్జ్ మనం ట్రావెల్ చేయవచ్చు. సో ఇలా జర్నీ చాలా ఈజీ అయిందనమాట ఆ బ్రిడ్జ్ వల్ల. అండ్ ఇంకా మీరు ఇదంతా మేము వెళ్ళే వే చూస్తూ ఉంటే చాలా బోట్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా కోస్టల్ ఏరియా కదా, అందుకనే బోట్స్ ఇంకా ఫిషర్మ్యాన్ ఏరియాస్ అనమాట అవన్నీ. అండ్ ఇంకా ఇక్కడ టాటా వాళ్ళది ఒక కెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. సో ఆ కెమికల్ ఇండస్ట్రీ అయితే చాలా పెద్దది ఉంది. అఫ్కోర్స్ కోస్టల్ ఏరియాలో ఉంది అంటే సో సంథింగ్ ఇలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. మనకి వైజాగ్లో కూడా దివీస్ ఉంది కదా.
అండ్ ఇంకా మనం వెళ్ళే వే అంతా కూడా ఏంటంటే ఫిషర్మెన్ ఏరియాస్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకా కైండ్ ఆఫ్ విలేజెస్ అని కూడా చెప్పొచ్చు. చూసారా అప్పట్లో ఇల్లులు అండ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో. అండ్ ఇంకా ఇటు చెప్పాను కదా, ఇది మనం ఆల్మోస్ట్ ఇంకా పోర్ట్ ఏరియాకి వచ్చేసామన్నమాట. ఓఖా పోర్ట్ అంటారు కదా, ఇది ఆల్మోస్ట్ పోర్ట్ ఏరియాకి వచ్చేసాం. అండ్ ఇంకా నేను చెప్పాను కదా సుదర్శన్ సేత్ అని, ఇదే అనమాట బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రిటర్న్లో వచ్చేటప్పుడైతే మేము కొంచెం ఆగి కొంచెం సైట్ సీయింగ్ చేసి ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇంకా చూసారా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో బ్రిడ్జ్, అసలు చాలా బాగుంది. సో ఫైనల్లీ ఇంకా బేట్ ద్వారకాకి అయితే వచ్చేసాం. సో లక్కీలీ ద్వారకాలో ఏంటంటే మేము మార్నింగ్ 7 కల్లా వెళ్ళడం వల్ల పెద్దగా క్రౌడ్ లేదనమాట. దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. బట్ బేట్ ద్వారకాకి వచ్చేసరికి కొంచెం ఆఫ్టర్నూన్ అయింది కదా, సో చాలా రష్ చాలా చూసుకుంటూ వెళ్ళాము. సో లోపల ఇక్కడ పెద్ద కృష్ణుడు ఉన్నాడనమాట. కృష్ణుడు ఐడల్ కూడా చాలా బాగుంది, పాలరాతితో ఉంటుంది. సో చూడగానే మంచి ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. బట్ క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది, లిటరల్లీ తోసుకున్నాం. అండ్ ఇంకా సేమ్ డే సమ్ స్కూల్స్కి కూడా ఇలా పిక్నిక్ లాగా తీసుకొచ్చారనుకుంటాను. సో చాలా క్రౌడ్ ఉన్నింది. అండ్ ఇదే అనమాట బీచ్. చెప్పాను కదా రిటర్న్లో కొంచెం సేపు ఆగి సైట్ సీయింగ్ చేసామని చెప్పేసి. సో ఇక్కడ నుండి బీచ్ అంతా ఇలా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. కంప్లీట్ ఇదొక డిఫరెంట్ బ్లూ కలర్ అనమాట ఈ సీ వాటర్ అంతా కూడా. మన దగ్గర నాకు వైజాగ్లో బీచ్ వాటర్ కొంచెం బ్లూ అనిపించింది, ఇది ఒకటి సీ గ్రీన్ కలర్లో ఉందన్నమాట ఇక్కడ వాటర్ అంతా కూడా. అండ్ ఇంకా మేమైతే కొంచెం టైం మంచిగా స్పెండ్ చేసి చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాం. బికాస్ దిస్ ఆల్ ఆర్ మెమరీస్ కదా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తామో రామో కూడా తెలీదు. సో అందుకు ఈ మూమెంట్స్ అన్నీ కూడా నేను చాలా కేర్ఫుల్గా క్యాప్చర్ చేసి ఉంచుకున్నా. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనం గోపి తాలబ్కి వెళ్తున్నాం. ఇది కూడా ద్వారకా నియర్ బై ప్లేసెస్లో చూడాల్సిన మెయిన్ ప్లేస్ అనమాట, మెయిన్ ప్లేసెస్లో ఒకటనమాట. సో ఈ గోపి తాలబ్కి ఏంటంటే 2 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సో నాకు తెలిసిన 2 స్టోరీస్ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ అంటే స్టోరీ చెప్పడానికి ముందు ఇక్కడ ఏంటంటే, సో ఇవన్నీ కూడా టెంపుల్స్ అనమాట. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి తాలబ్ అంటే ఒక చెరువు, పాండ్ అని అర్థం అనమాట. సో ఆ చెరువుకి వెళ్ళే దారిలో ఇలా అన్నీ చాలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మన ఈ గోపి తాలబ్ స్టోరీకి వస్తే ఏంటంటే, సో అక్కడ లోకల్ వాళ్ళు ఫస్ట్గా ఒక స్టోరీ ఏం చెప్తారంటే, కృష్ణుడికి బృందావనంలో ఉండేవాడు కదా. సో బృందావనం నుంచి ఎప్పుడైతే ద్వారకాకి వచ్చేస్తాడో బృందావనం వదిలి, అక్కడ ఈ 16,000 మంది గోపికలు కూడా కృష్ణుడిని చూడలేకుండా ఆ దూరాన్ని భరించలేక వీళ్ళంతా కూడా ద్వారకాకు వస్తారంట. సో ద్వారకాకు వచ్చిన తర్వాత సో అక్కడ ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ ప్లేసే ఈ గోపి తాలబ్ అనమాట. సో ఈ ప్లేస్లో ఉంటూ వాళ్ళు మంచిగా నృత్యాలు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళంట. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇలా కృష్ణుడు దేహాన్ని వదిలేశాడు అనే విషయం తెలుస్తుందో, వాళ్ళ బాధను తట్టుకోలేక ఇక కృష్ణుడు లేకుండా ఉండలేము, ఆ విరహాన్ని మేము తట్టుకోలేము అని చెప్పేసి అక్కడున్న చెరువులో దుక్కేసి ఆ చెరువులో కలిసిపోతారు అని ఒక స్టోరీ ఉంది. సో వాళ్ళందరూ ఆ చెరువులో కలిసిపోతారు. సో వాళ్ళందరిది
కలిపి వాళ్ళ దేహాలే ఆ చెరువులో నుంచి మట్టి ముద్దలుగా బయటకు వస్తుంది అని చెప్తారనమాట. ఆ మట్టి ముద్దలు ఏమైతే చెరువులో నుంచి తీస్తారో అవన్నీ కూడా ఒక మనకి చందనం చెక్కల షేప్లో చేసేసి అమ్ముతూ ఉంటారు. అది మనం తిలకంలాగా పెట్టుకుంటే మంచిది అని చెప్పి. అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే, ఈ 16,000 మంది గోపికలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళందరూ బృందావనంలో ఉండలేకపోతారు. కృష్ణుడు లేకుండా విరహాన్ని తట్టుకోలేక ఉండలేక వాళ్ళు కూడా ద్వారకాకు వచ్చేస్తారనమాట. సో ద్వారకాకు వచ్చేసి ఈ ప్లేస్లోనే ఉంటారంట. కానీ ఎల్లప్పుడూ కృష్ణుడు వాళ్ళతోనే ఉండడం అవ్వదు కదా. సో వాళ్ళు ఏంటంటే, నువ్వు మాతో లేకపోయినా నీ పాదాలైనా ఉంటే అవి మాతో పాటు నువ్వు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు కోరితే, అప్పుడు ఈ చెరువులోనే కృష్ణుడు తన శక్తితో ఇలా తన పాదాలని చూపిస్తాడనమాట. పాదాలని క్రియేట్ చేస్తాడనమాట ఆ చెరువులోనే. సో ఆ పాదాలు క్రియేట్ అయిన మట్టే ఆ చెరువులో నుంచి తీసి ఇలా చందనంలాగా అమ్ముతున్నా, పెట్టుకుంటే మంచిది అన్నట్టుగా కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఎవరి బిలీఫ్ వాళ్ళది. బట్ ఏదైనా కూడా ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగా అక్కడ డక్స్ అన్నీ కూడా ఉంటాయి. సో చాలా కృష్ణుడు టెంపుల్స్ అన్నీ పక్కపక్కన చిన్న చిన్న కృష్ణుళ్ళు రకరకాలుగా ఉంటారనమాట. వాళ్ళందరినీ కూడా మనం చూసేయచ్చు. అండ్ ఇంకా మేమైతే ఇవన్నీ చూసేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయ్యింది. చాలా ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా అక్కడ గుజరాత్ థాలీ అని ఒక చిన్న హోటల్ ఉందన్నమాట. సో అక్కడైతే మేము ఈ థాలీ తీసుకున్నాం. ఒకేలే ఎప్పుడు మన ఫుడ్ ఏం తింటాం, బయటకు వచ్చాక కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి థాలీ అయితే బాగుంది. ఈచ్ ప్లేట్ జస్ట్ 150 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. అండ్ నెక్స్ట్ అయితే మనం గోపితాళం నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగంకి వచ్చేసాం. సో ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ద్వారకా నియర్ బై ప్లేసెస్లో మెయిన్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి అనమాట. తప్పకుండా ఇది మనం విజిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి కదా, 12 జ్యోతిర్లింగాస్లో ఇదొక జ్యోతిర్లింగం అనమాట. సో సోమనాథ్లో మనం ఒక జ్యోతిర్లింగం కవర్ చేస్తాం, అండ్ ఇక్కడ ఇదొక జ్యోతిర్లింగం అనమాట. అండ్ ఇంకా ఈ టెంపుల్లో కూడా కొంచెం క్రౌడ్ బాగానే ఉందన్నమాట. దర్శనంకి ఆల్మోస్ట్ మాకు 40 minutes పైనే పట్టింది. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ శివ ఐడల్ అనమాట. చాలా పెద్ద ఐడల్ ఉంటుంది. సో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూసారా, అందరూ దర్శనంకి వెళ్ళే వే అంతా కూడా చాలా మంచిగా శివ చాంటింగ్తో చేస్తూ వెళ్తున్నారనమాట. అండ్ నౌ కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ ప్లేస్ ఏంటంటే, పూర్వకాలంలో దారుక అని ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట. సో తను ఏంటంటే మొత్తం శివభక్తులందరినీ కూడా ఎక్కువ బాధిస్తూ ఉంటాడనమాట. సో సుప్రియ అని ఒక మంచి భక్తురాలన్నమాట శివయ్యకి. సో తనని కూడా ఆ దారుక అలానే బాధిస్తుంటే తను ఓం నమ శివాయ అని కంటిన్యూస్గా జపం చేస్తూ ఉంటుందంట. సో తన జపానికి మెచ్చి కృష్ణుడు శివుడు నాగేశ్వర రూపంలో వచ్చి ఆ దారుక అనే అసురుడిని సంహరిస్తాడనమాట. సో అప్పుడు ఇంకా శివలింగం ఇక్కడ ఇంకా ఆ నాగేశ్వర లింగం రూపంతోనే ఇంకా అలా స్థాపితం అయిపోయిందని స్టోరీ ఒకటి చెప్తారనమాట. అండ్ ఇది ఇంకా మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక బయట అయితే ప్రెమిసెస్ అంతా ఇలా ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చిన్న లేక్ లాగా కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్ టెంపుల్ అంతా కూడా ఇలా ఒక రెడ్డిష్ షేడ్లో ఉంటుంది. చాలా మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చేసామంటే మన ఫైనల్ డెస్టినేషన్ రుక్మిణీదేవి మందిర్ అనమాట. సో ఈ రుక్మిణీదేవి మందిర్ని ఒకవేళ మీరు ఎవరైనా కూడా దేవిపుత్రుడు మూవీ చూస్తుంటే అందులో ఒక సీన్ ఉంటుంది. సౌందర్య అడుగుతుంది కదా వెంకటేష్ని, రుక్మిణీదేవి టెంపుల్ దొరికిందంట కదా బీచ్లో, అక్కడికి నన్ను తీసుకెళ్ళు టెంపుల్ దగ్గరకని. ఇదే ఆ టెంపుల్ అనమాట. ఇది కూడా చూస్తే నాకు మంచి ఒకలాంటి ఎస్థెటిక్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకా ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే ఏంటంటే,
సో ఒక మునీశ్వర్ని శాపం వలన కృష్ణుడు అండ్ రుక్మిణి ఒక దగ్గరే ఉండలేరనమాట. సో కృష్ణుడు ద్వారకాలో ఉంటే రుక్మిణీదేవి ఇక్కడ ఈ మందిర్లో ఉండేదంట, సపరేట్ మందిర్లో. అందుకే ఈ టెంపుల్కి రుక్మిణీదేవి మందిర్ అని నేమ్ ఉంది. అండ్ ఇంకా ఈ టెంపుల్ పైన ఈ ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ చూస్తే చాలా ఐ ఫీస్ట్గా ఉంటుంది. అసలు డీటెయిలింగ్స్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందో, ఎంతసేపు చూస్తున్నా కూడా అలానే చూడాలని అనిపిస్తూ ఉన్నింది. అండ్ ఇంకా ఈ టెంపుల్ ప్రెమిసెస్లో కూడా కొంచెం పీస్ఫుల్గానే ఉంటుంది. సో కొంచెం సేపు ఇంకా అలా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి ఇంకా వీ వర్ బ్యాక్ టు ద్వారకా అనమాట. ద్వారకాకు వచ్చేసాం. ఈవినింగ్ ఎలా అయినా ద్వారకాలో సన్సెట్ చూడాలి, మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. సో ఇంకా ఇలా మళ్ళీ ద్వారకాలోనే ఇంక ఇలా ఒక శ్రీ స్వామినారాయణ మందిర్ కూడా ఉందన్నమాట. సో ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఆ టెంపుల్ కూడా చూసేసుకొని మేమైతే గోమతి రివర్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో చెప్పాను కదా, రివర్ బీచ్లో కలిసిపోతుంది, సముద్రంలో కలిసిపోతుందని. ఇదే అనమాట. సో ఇగోని చూపిస్తున్నా కదా, ఇదే అనమాట రివర్. ఇంకా అలా మనకి అరేబియన్ సీలోకి కలిసిపోతుంది. ఈ టోటల్ ప్లేస్ ఈ ఈవినింగ్ టైంలో చాలా వైబ్రెంట్గా అనిపించింది. అక్కడ పక్కన టెంపుల్ నుంచి కృష్ణ మంత్రాస్, ఇక్కడ రివర్, ఈ పక్కన బీచ్, ఎస్పెషల్లీ అక్కడ ఆ బర్డ్స్ అన్నీ కూడా అలా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాయి కదా. సో అదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుందన్నమాట. ఫైనల్లీ మేమైతే సన్సెట్ టైం కల్లా వచ్చేసాం. ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయ్యామన్నమాట. అక్కడ ఈవినింగ్ ఆ సన్సెట్ టైంలో సముద్రం ముందు కూర్చొని అలా సన్సెట్ని చూస్తూ ఉంటే ఎలా అనిపించిందంటే లైఫ్ చాలా టెంపరీ కదా అన్నట్టు అనిపించింది. సో ఈ సన్సెట్ లాగానే మనకు కూడా లైఫ్లో చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి, కానీ ఆ మూమెంట్స్ అన్నీ కూడా స్లోగా పోతుంటాయి. కానీ అట్ ఏ టైం మనం తీసుకున్న ఆ ఫీలింగ్ కానీ ఎమోషన్ కానీ ఫర్ ఎవర్ మన హార్ట్లో ఉంటుంది కదా. సో ఈ ద్వారకా మొత్తం కూడా ఏంటంటే ఒక మంచి ఫీలింగ్ అనమాట. నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు, ఒకలాంటి దిగుల్లాగా కూడా అనిపించింది. బట్ అంతే, తప్పదు కదా. సో మళ్ళీ మన ప్లేసెస్కి మనం వెళ్ళాలి, మన లైఫ్లో మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మన డ్యూటీస్ అవన్నీ కూడా మనం చేసుకోవాలి, తప్పదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ద్వారకలో ఉన్న ఎవ్రీ మూమెంట్ కూడా ఏంటంటే ఒక లెసన్ లాగా అనిపిస్తుంది. శ్రీకృష్ణ లీలలు కానీ, అక్కడ టెంపుల్ బెల్ సౌండ్స్ కానీ, సముద్రపు అలల సౌండ్ కానీ అన్నీ కూడా మైండ్కి ఒకలాంటి మంచి సైలెంట్ ఫీలింగ్ అనమాట. సో ద్వారకా నుండి వెళ్ళిపోతున్నా కూడా ఏంటంటే కృష్ణుడి ప్రెసెన్స్, కృష్ణుడు మన వెనకాతలే వస్తున్నాడు, మనతో పాటు ఉంటున్నాడు అన్న ఫీలింగ్ ఒకటి మనలో క్యారీ అవుతూ ఉంటుందన్నమాట. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే అస్సలు ద్వారకాని వదిలిబుద్ధి కాలేదు. అక్కడే ఏదో ఒక పని చేసుకొని ఉండిపోదామా అన్నట్టు కూడా అనిపించింది. బట్ తప్పదు కదా, మన లైఫ్లో మనకున్న కొన్ని బాధ్యతలని మనం నిర్వర్తించడానికైతే మన రొటీన్లోకి వచ్చేయాలి. సో దాట్స్ అబౌట్ అవర్ గుజరాత్ ట్రిప్, ఎస్పెషల్లీ సోమనాథ్ అండ్ మా ద్వారకా ట్రిప్ అయితే అలా జరిగింది. హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.